మనకేదైనా ఆరోగ్య సమస్య వస్తే మెడికల్ షాప్కి వెళ్ళాలి, టాబ్లెటో ఆయింట్మెంటో సిరపో తీసుకోవాలి. దాదాపుగా 90% మంది చేసేది ఇదే. ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే వస్తుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. తద్వారా కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి. మన ఛానల్లో అనేక హోమ్ రెమెడీస్ చెప్పాను నేను. ఈ రెమెడీస్ వాడడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు మూలం నుంచి నయమవుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ బాగు కోరే అన్నగా, తమ్ముడుగా, అబ్బాయిగా చెప్తున్నాను. కెమికల్ టాబ్లెట్స్ ని వాడడం బంద్ చేయండి. న్యాచురల్ రెమెడీస్ ద్వారా మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుందాం. ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా స్ట్రెస్ కి లోన్ అవుతున్నారు. డ్రగ్స్ మరియు స్టెరాయిడ్స్ తో కూడినటువంటి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. నేను అనేక మంది పేషెంట్లను చూశాను. ఈ వీడియోలో ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ చెప్తాను. ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీ. ఈ రెమెడీని కేవలం 21 రోజులు వాడి చూడండి. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, స్ట్రెస్ అనే పదాన్ని మీరు మర్చిపోతారు. ఈ స్ట్రెస్ వల్ల నిద్ర పట్టకపోవడము, జ్ఞాపక శక్తి తగ్గడము, మెదడు మరియు కళ్ళారోగ్యం కూడా దెబ్బతింటాయి. ముందుగా ఈ రెమెడీని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సోంపు 100 గ్రాములు, బాదాము 80 గ్రాములు, గసగసాలు 60 గ్రాములు, దొడ్డు మిశ్రి 40 గ్రాములు, యాలుకలు 20 గ్రాములు, నల్ల మిరియాలు 10 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు. దొడ్డు మిశ్రిని పక్కన పెట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని 1 లేదా 2 రోజులు ఎండలో బాగా ఎండపెట్టండి. తర్వాత ఈ పదార్థాలన్నింటినీ మెత్తని పొడిగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయండి. ఈ పొడిని ఎలా తినాలంటే, ఉదయం మరియు రాత్రి భోజనం తర్వాత 1 చెంచా గోరువెచ్చని పాలల్లో లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. 21 రోజులు క్రమం తప్పకుండా వరుసగా తాగితే మీకు బాగా నిద్ర పడుతుంది, మానసికంగా రిలాక్స్ అవుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెదడు అలసట తగ్గుతుంది, కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చూడండి, నేను ఇప్పుడు దాదాపుగా 5-6 ఇంగ్రీడియంట్స్ చెప్పాను. ఈ ఇంగ్రీడియంట్స్ తినడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు మీకు తెలియకుండానే నయమవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క పదార్థానికి అనేక పోషకాలు ఉన్నాయి. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడి మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుందాం. మరీ ముఖ్యంగా స్ట్రెస్ తో బాధపడేవారు ఈ రెమెడీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెమెడీని మీరు తయారు చేసుకోలేని పక్షంలో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్ట్రెస్ అని వాట్సాప్లో SMS చేయండి. ఈ పౌడర్ని మీ ఇంటికి తెప్పించుకోండి. నా సూపర్విజన్లో చాలా హైజీన్గా చేసి మీ ఇంటికి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి అని కోరుకునే వ్యక్తిలో నేనొక్కరినన్న సంగతి మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారి వద్దకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.